స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి నాకు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాడు అసలు మాట మీద నిల్చోడు, నిజాయితీగా ఉండడు, అబద్ధాలు ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నేను అలా ఉండను. నేను మాట అంటే మాటే. యా, ఈ సినిమా కానీ మేము అనుకున్నట్టుగా వచ్చేసింది సార్. అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా, అదే వి సక్సీడెడ్ ఎట్ దట్. లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని, లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ, మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ, సో అక్కడ వి సక్సీడెడ్. దట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, నిన్న మీరు సండే థియేటర్కి అక్కడికి వెళ్ళారు కదా, అటు సైడ్ పబ్లిక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది, దేవరాని తిడుతున్నారు. ఎందుకని అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హట్ అయ్యే అవకాశం ఉంటుందిగా, అవునా ఏంటి ఇది అనేసి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఆయన డాన్స్ చాలా ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినాగా నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారు. ఏమన్నారు అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం పక్కన నిల్చోవడం కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, నేను ఏమంటా దానికి. అంతే, జై బాలయ్య. జై బాలయ్య కాదు, అక్కడ ఎన్టీఆర్ని తిట్టేశారు. అంటే ఫ్యాన్స్ దేవరాని చేశారు. లైఫ్ లో ఏం జరిగినా జై బాలయ్య అని కూడా ముందుకు వెళ్ళిపోవడం, అంతేనా? సి వెంకట్ గారు, అది అతని అభిప్రాయం, కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదండి. మేమైతే మేము కూడా దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు. డెఫినెట్ గా అసలు పోలిక కూడా లేదు. అది ఏంటి సార్, అది మనం ఎక్కడ సార్, అలా కాదు. బడ్జెట్ అనే కాదు, హీరో స్టార్డమ్, అది మనందరం, అది వేరు సార్. అది సార్ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా? తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి అంటే రెండు గుళ్ళే, రెండు దండం పెట్టుకుంటారు, రెండింటికి సేమ్ పవర్ ఉంటది, కానీ పోలిక ఉండదు సార్. మీరు అలా పోలిక పెట్టకూడదు. తిరుపతి గుడి అనేది మీరు టికెట్ పే చేసి, సార్ టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా. మన ఇంటి దగ్గర గుడికి బండి ఆపేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మా సినిమాకి దానికి అంత పోలిక ఉంది. అంటే అసలు మన టాపిక్ అటు వెళ్ళొద్దు, అసలు టచ్ చేయకూడదు, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి అని ఉంటాడు, అతని అభిప్రాయం అది. కానీ ఇప్పుడు ఆ వీడియోని బాగా ట్రెండ్ అవుతుంది వచ్చింది. నేను చూసా ఆ వీడియో. ఒక అబ్బాయి చెప్పాడు అలాగా, అంటే చాలా బాగుందండి, హీరో బాగా చేశాడండి, దేవరా కంటే బాగుందండి అన్నాడు. బట్ ఆయనకి ఏం నచ్చిందో మా సినిమాలో, దేవరాలో లేనిది ఏదో వాళ్ళ వయసుకి నచ్చిందేమో నచ్చిందే, మా దేవరాలో లేదు కదా. అంటే మన సినిమాలో ఉంది, అందులో ఏం లేదేమో. అంటే ఇందులో మీరు అందరు హీరోలు వాడారు, బాలకృష్ణ గారిది, లేకపోతే పవన్ గారి అని. మాకు అందరూ చూస్తేనేమో బన్నీ గారిని, అందరు ఇష్టం సార్. మాకు మేము పెరిగిందే ఈ వాతావరణంలో. మా సినిమా ప్రపంచం సార్ మాది. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఇవే వాడుకుంటాం మేము. మాకు వేరే ఏం లేవు. వీ డోంట్ వాంట్ టు టచ్ పాలిటిక్స్. ఇంకోటి డాన్స్ పరంగా చూస్తే బాగా ఎరగదీసేసాడు. అంటే దీని కొరియోగ్రాఫర్ ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ అన్నారు కదా మీరు, ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ గారు లేరు, శేఖర్ మాస్టర్ గారు చేశారు ఒక సాంగ్, బాగా చేశారు. అండ్ రైల్వే స్టేషన్ సాంగ్ వచ్చి బాబా భాస్కర్, స్వర్ణ మేడం చేసి రొమాంటిక్ సాంగ్ చేశారు. సాగర్ మాస్టర్ అని ఇష్టక దుమ్ దుమ్ అనే సాంగ్ చేశారు. ఇంకొక సాంగ్ జాషువా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ చేశాడు, అంటే ఫైట్ లో వస్తుంది ఆ సాంగ్. కాదు, అంటే డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారా? డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటాడా లాస్ట్? అంటే అది మీరు చంద్రాసన్ అడుగుతున్నారా, లేదా రామనగర్ బన్నీని అడుగుతున్నారా? రామనగర్ బన్నీనే అడుగుతున్నాను. వాడు డబ్బుల కోసం అప్పుడు అవసరానికి ఏమైనా చేస్తాడు రామనగర్ బన్నీ గారు. అందుకే చెప్పాడు ఆ క్యారెక్టర్ కి నా క్యారెక్టర్ సంబంధం లేదండి. ఓకే. ప్రభాకర్ గారు సార్, యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. దానికి మీరు ఆన్సర్, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ, ఇప్పుడు ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయినట్టుంది, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. సో మేబీ అంటే వాళ్ళు కూడా చూడక ముందు చేశారు, చూసిన తర్వాత ఏమనంటే అప్పుడు ఆన్సర్ చెప్తా. ఏం చెప్పలేదు ఇంకా చూసిన తర్వాత. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇప్పటి వరకు. అంటే కొన్ని కమెంట్స్ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సారీ బాస్, మీ గురించి తెలియక అప్పుడు అలా మాట్లాడేసాం, యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని పెట్టారు కదా, దట్ ఈస్ హ్యాపీ. విస్మయ్ గారు చెప్పండి. ఈ సినిమా చేసేటప్పుడు బిఫోర్ మూవీస్ మీరు చేసిన దేంట్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ లైక్ విలేజ్ ఫార్మల్ టైప్లో ఉంది. ఇది కొంచెం ఓవర్ ద డోస్ రొమాంటిక్ స్టైల్లో ఉంది. సో చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? యా, యాక్చువల్లీ
నాకు ఫస్ట్ నర్వస్నెస్ ఆ ఫీలింగ్ ఉండింది, ఏమవుద్దో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని. మనోళ్ళు ఏంటంటే కామెంట్ చేసే రైట్ ఉంది కదా అని ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియట్లే. నాకు నిజంగా భయం ఉండింది. కానీ వీళ్ళు ఇచ్చిన నమ్మకం, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సో అయిపోయింది అలాగా. ఇప్పుడు వాళ్ళే అసలు ఎంత బాగున్నావు, చూడముచ్చటగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.